నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. తమిళనాడు రాజకీయాలు దేశానికి సరికొత్త సినిమా చూపిస్తున్నాయి. అంతుపట్టని స్క్రిప్ట్లతో సస్పెన్స్ థ్రిల్లర్ను మరిపిస్తున్నాయి. గవర్నర్ మొదలు ప్రతి ఒక్క రాజకీయ నేత ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. ఒకరిని మించి ఒకరు ట్విస్ట్లిస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్కు అసలు సిసలు సినిమా చూపిస్తున్నారు. రాటు తేలిన రాజకీయాల రంగులు బయటపెడుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లేకుండానే సింగిల్ లార్జెస్ట్ పార్టీ పేరిట విజయ్ ముఖ్యమంత్రి సీటు కావాలంటున్నారు. గవర్నర్ మెజారిటీ చూపమంటున్నారు. మిత్ర ధర్మాన్ని కాదని కాంగ్రెస్ విజయ్ పక్షాన చేరింది. ఇతరులతో పొత్తులతో సీట్లు గెలిచిన లెఫ్ట్ పార్టీలు, వీసీకే తదితర పార్టీలు విజయ్పై కపట ప్రేమ కురిపిస్తున్నాయి. గవర్నర్కు మద్దతు లేఖలు మాత్రం ఇవ్వడం లేదు. బేరసారాలు కుదిరితేనే మద్దతు సంగతి తేలేదంటున్నాయి. ఇక బద్ధ శత్రువులైన డీఎంకే, అన్నా డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రచారం హోరెత్తుతోంది. డీఎంకే అధినేత స్టాలిన్ మాత్రం 6 నెలల్లో ప్రభుత్వం సంగతి తేలుస్తామంటున్నారు. అన్నా డీఎంకే 47 మంది ఎమ్మెల్యేలతో పుదుచ్చేరిలో క్యాంపులు పెట్టింది. ప్రతి ఒక్క పార్టీ సొంత ఎత్తుగడలు వేస్తున్నాయి. తమ స్వార్థమే తమకు ముఖ్యమని తేల్చివేస్తున్నాయి. రాజకీయ వికృత క్రీడలో ప్రజా ప్రయోజనాలు బలైపోతున్నాయి. అందరూ మంచివారైతే ఈ రాజకీయ డ్రామాలో విలన్లు ఎవరు? ఇవేనా ద్రవిడ రాజకీయాలంటే? ఏంటి తంబి ఇది? ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.